ఆ, రకరకాల ఆలోచనలు. పర్వాలేదు బాబా ఇచ్చగా తీసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా కొంచెం ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి చంటి బాబు హెసిటేట్ చేస్తున్నాను దవ్వకుని అడగని చేయడానికి లేకుండా. ఏదేమైనా మళ్ళీ ఒకసారి బాబా ఇచ్చగా తీసుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. అయితే మొట్టమొదట పుష్పలత గారిని ఒక పాట పాడవలసిందో. పుష్పలత. పుష్ప. అక్క జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय जय जगदीशा, जय जय मेहरीशा, जय जय जगदीशा, जय जय मेहरीशा, जय जय जगदीश्वरा, जय जय मेहरीश्वरा. నీ ప్రేమ కరుణా నీ నామ స్మరణ కోరేను నేను నిన్ను మరువలేము. నీ ప్రేమ కరుణా నీ నామ స్మరణ కోరేను నేను నిన్ను మరువలేము. దేవాది దేవా ప్రేమ స్వభావం, దేవాది దేవా ప్రేమ స్వభావం, నా మనవి వినరామ బాబా, అవతారు మెహేరు బాబా. జయ జయ జగదీశ, జయ జయ మెహరీశ, జయ జయ జగదీశ, జయ జయ మెహరీశ, జయ జయ జగదీశ్వరా, జయ జయ మెహరీశ్వరా. రామావతార, కృష్ణావతార, బుద్ధావతార, యేసావతార. రామావతార, కృష్ణావతార, బుద్ధావతార, యేసావతార. ప్రేమావతార మెహేరు బాబా, ప్రేమావతార మెహేరు బాబా. మా కొరకు అరుదించినావా, ప్రేమ చవి చూపినావా. జయ జయ జగదీశ, జయ జయ మెహరీశ, జయ జయ జగదీశ, జయ జయ మెహరీశ, జయ జయ జగదీశ్వరా, జయ జయ మెహరీశ్వరా. సత్యావతార, దివ్యావతార, నవ్యావతార, మెహరావతార. సత్యావతార, దివ్యావతార, నవ్యావతార, మెహరావతార. మౌనావతార మమ్మేలరా, మౌనావతార మమ్మేలరా, నీ చెంత మము చేర్చుకోవా. సర్వేశ సర్వాధికారా, జయ జయ జగదీశ, జయ జయ మెహరీశ, జయ జయ జగదీశ, జయ జయ మెహరీశ, జయ జయ జగదీశ్వరా, జయ జయ మెహరీశ్వరా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. ఉమక్క జై బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పుష్ప. మంచి పాటతోటి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. అంత మంచి పాట అందించినందుకు నీకు ధన్యవాదాలు. అయితే మధ్య మధ్యలో మనము ఈ విషయం గురించి చదువుకుందామండి. అదేంటంటే దైవానుభూతికి ఈ సృష్టి అనే కళ తప్పనిసరి. దీన్ని మనకు అందించిన వాళ్ళు ఎవరంటే అప్పారావు గారు, కే అప్పారావు, గౌరీ అప్పారావు గారి హస్బెండ్ కే అప్పారావు గారు.
ఆయన డిఆర్డిఎల్లో వర్క్ చేసినప్పుడు ఆ రకరకాలుగా ఆయన ఆ, ఈ వ్యాసాలన్నిటి కూడా ఈ అవతార్ మెహర్కి అందించడం జరిగింది. అయితే ఇది మెహర్ బాబా బుక్లో వచ్చింది సుమారు 20 సంవత్సరాల క్రితము. అది ఇప్పుడు ఈ రోజుకి నేను ఎంచుకున్నాను. మధ్య మధ్యలో దీని గురించి మనం ఏంటనేది చదువుకుందాము. ఇది అయిన తర్వాత వెంటనే శారద గారు రెడీగా ఉండాలి పాటకి. ముందు మాటగా ఆయన ఏం చెప్తున్నారంటే, భావూజీ మేలుకొలుపులు అనే శీర్షికతో మెహర్ బాబా మండలి సభ్యులు, అప్పట్లో ట్రస్ట్ అధ్యక్షులైన సోదరులు భావు కల్చరి గారు అనేక యథార్థ సంఘటనలు, కథానికలు, వ్యాసాలు మెహర్ బాబా ఇతివృత్తంగా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఆంగ్ల భాషలో లభ్యమవుతూ ఉండేవి అప్పట్లో. అంటే ఈమెయిల్, వెబ్సైట్ ద్వారా. వాటిలో ఒకటైనటువంటి ఆంగ్ల మూలానికి తెలుగు అనువాదమే ఈ క్రింది రచన అంటున్నారు. ఆంగ్ల మూలానికి శీర్షిక లేనప్పటికీ అనువాదంలో పాఠకుల సౌలభ్యం కోసం ఇవ్వడం జరిగింది. అది గమనించవాలని రాశారు. అంటే దీని మీద ఎటువంటి పుస్తకాలు లేవు. ఆయన ఈ మ్యాగజైన్ కోసం అప్పట్లో రాసింది ఇందులో ప్రచురించడం జరిగింది. అది స్వాగతం అని చెప్తున్నారు. అదేంటో ఈ శారద గారి పాట తర్వాత మనం చూద్దాం. జై బాబా అండి శారద గారు. జై బాబా. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరే తల్లియో తండ్రియో గురువు, మెహరే చెలియో బంధువు దైవము, మెహరే తల్లియో తండ్రియో గురువు, మెహరే చెలియో బంధువు దైవము, మెహరే తల్లియో తండ్రియో గురువు, అన్యులెవరు మరి మెహరుని సాటి, మరి లేరెవరు అతనికి పోటీ, అన్యులెవరు మరి మెహరుని సాటి, మరి లేరెవరు అతనికి పోటీ, మెహరే తల్లియో తండ్రియో గురువు, కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడై మసలిన దైవము, కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడై మసలిన దైవము, మరులను గొలిపి మనసున నిలచిన, మరులను గొలిపి మనసున నిలచిన, మరువగలేని సుందర రూపుడు, మెహరే తల్లియు తండ్రియు గురువు, మెహరే చెలియు బంధువు దైవము, మెహరే తల్లియు తండ్రియు గురువు, శుభ గడియలలో శుభము తానై చింతలయందున చెంతను నిలచే, శుభ గడియలలో శుభము తానై చింతలయందున చెంతను నిలచే, సఖుడై ప్రియుడై తోడు నీడై, సఖుడై ప్రియుడై తోడు నీడై, నిరతము నిన్ను
నన్ను గాచెడి వాడైనా మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే తీయని బంధము మనకు ఆతని స్మరణే ఆనంద పదము మెహరే తీయని బంధము మనకు ఆతని స్మరణే ఆనంద పదము అతడే మనకు గమ్యము నిజము అతడే మనకు గమ్యము నిజము తలపగా తనే సర్వము కాడా మెహరే తల్లియు తండ్రియు గురువు మెహరే చెలియు బంధువు దైవము మెహరే తల్లియు తండ్రియు గురువు అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబమ్మ ఉమరాణి గారు. థ్యాంక్ యూ. జై బాబా. శారద గారు చక్కటి పాఠాలు ఇచ్చారు మీరు. రోజుకొకసారన్నా మనము ఇది గుర్తు చేసుకుంటే ఇటువంటి పాటల్ని మనకి ఇంకా బాబాలో నమ్మకం ఇంకా పెరుగుతుంది. బాబాకి చేరువలు అవుతాం. మెహరే తల్లియు మెహరే తండ్రియు అన్నీ మనకి ఆయనే. అయితే ఇక్కడ స్వాగతం ఈ పాట ఇది అవ్వగానే మళ్ళీ మూర్తి గారు రెడీగా ఉండాలి పాటకి. స్వాగతంలో ఏం చెప్తున్నారంటే ఆయన, ఈ ఉదయం నాకు ఒక భయంకరమైన కళ వచ్చింది. ఆ కళలో ఒక పులి నా మీద పడుతుంది. వెంటనే నాకు మెలకు వచ్చింది. దానికి ముందు నేను ఇంకొక కళ కన్నాను. ఆ కళలో నేను ఒక అందమైన రాజభవనంలో ఉన్నట్టు, అనేక మంది నా చుట్టూ ఉండి సపర్యలు చేస్తున్నట్టు చూశాను. అక్కడే ఉన్న అందమైన తోటలో నడుస్తూ రాజభవనంలోని అందాలను తిలకిస్తున్నాను. బహుశా ఆ కళ అర్ధరాత్రి సమయంలో ప్రారంభమై ఉంటుంది. సుమారు అరగంట సేపు ఆ కళను ఆనందంగా అనుభవించాను. ఇంతలో హఠాత్తుగా ఆ పులిని చూడడం జరిగింది. రాజభవనంలో అనుభవిస్తున్న ఆనందాన్ని మర్చిపోయి ఒక్క క్షణంలో నేను మేల్కొనడం జరిగిపోయింది. అప్పుడే నాకు తెలిసింది నేను కలగంటున్నానని. అయితే ఒక చిన్న విషయం అండి, ప్రస్తుతానికి నేను కాకుండా మనకి 7 ఉన్నారు. నెంబర్ కానీ పెరిగితే నేను చదవడం చాలా వరకు తగ్గిస్తాను, ఎందుకంటే అందరికీ అవకాశం వస్తుంది పాట పాడడానికి. జై బాబా. మూర్తి గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా మూర్తి గారు. जय बाबा माँ. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओ बाबा, ओ बाबा, बाबा रामावतारा, बाबा कृष्णावतारा, बाबा बुद्धावतारा, बाबा कलिकावतारा. ओ बाबा, ओ बाबा. చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము. చిరునవ్వు వెన్నెలలు చిందేటి నీ మోము ఒకసారి తిలకింప ఇక విడువలేము.
మధురాతి మధురం నీ నామ మధువు, మధురాతి మధురం నీ నామ మధువు, ఒకసారి చవి చూడ ఇక విడువలేము, ఒకసారి చవి చూడ ఇక విడువలేము. ఓ ఓ బాబా, ఓ బాబా, బాబా రామవతారా, బాబా కృష్ణావతారా, బాబా బుద్ధావతారా, బాబా కలికావతారా. ఓ బాబా, ఓ బాబా, నీకు దేవాలయము నిర్మింపలేము, హృదయాలయములోన పదిలముగనుండుమా. నీకు దేవాలయము నిర్మింపలేము, హృదయాలయములోన పదిలముగనుండుమా. ఏ కానుకలు నీకు అర్పింపలేము, ఏ కానుకలు నీకు అర్పింపలేము, నా హృదయ కుసుమమే కానుకగనిత్తును, నా హృదయ కుసుమమే కానుకగనిత్తును. ఓ బాబా, ఓ బాబా, బాబా రామవతారా, బాబా కృష్ణావతారా, బాబా బుద్ధావతారా, బాబా కలికావతారా. ఓ బాబా, ఓ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఉమారాణి గారు జై బాబా. జై బాబా మూర్తి గారు, చాలా చక్కటి పాట, పాత పాట వినిపించారు మీరు. నేను అనుకోవడం ఇది రాజా గారు రాసినటువంటి పాట, కరెక్టేనండి? రాజా గారి పాట ఇది. రాజా గారేనండి, రాజా గారే. జై బాబా, చక్కటి జై పాట. బాబా. చాలా జై. రోజుల తర్వాత పాట విన్నాము. ఇంత మంచి పాట అందించినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు కళ గురించి స్వాగతం, అంటే కళలో ఏం జరిగింది ఏంటి, అది రెండు కళల గురించి చెప్పారు. ఒకటేమో అందమైన రాజుగారి తోటలో అలా తిరుగుతున్నట్టు, ఇంకోటేమో పులి వచ్చి మీద పడుతున్నట్టు. అయితే మనకి ఈ లోపల శ్రీను, డిఆర్కే శ్రీను గారు, మా మరి విజయలక్ష్మి గారు, ఇంకొకళ్ళు ఎవరో జాయిన్ అయ్యారు, విజయలక్ష్మి గారు, ఉమా గారు జాయిన్ అయ్యారు. జై బాబా అండి మీకు. అయితే నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ పడుకున్నాను. ఈ రెండు కళల గురించి ఆలోచిస్తూ ఉండగా బాబా చెప్తున్నారండి ఇక్కడ. ప్రియతమ బాబా యొక్క మౌనవాణి నాకు వినిపించింది. నీవెందుకు లేచావు, కారణం ఏమిటి? ఒక ఆనందదాయకమైన కళను కంటూ నీవు చాలా సంతోషంగా ఉన్నావు. అదే కళ కొనసాగాలని అనుకున్నావు. అప్పుడు నీవు కలగంటున్నావని నీకు తెలీదు, కానీ తర్వాత ఎప్పుడైతే పులి నీ మీద పడ్డం జరిగింది, అప్పుడు నీ వెంటనే నిద్ర నుంచి మేల్కొన్నావు అని మనకి చెప్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ చదువుకున్నాం. అరుణ ఒక పాట పాడు అరుణ. జయ బాబా అరుణ. ఓన్లీ వింటారట జయ బాబా. ఓన్లీ వింటారట అరుణ గారు. జై బాబా. ఓన్లీ వింటావా? ఓన్లీ వింటారట, మెసేజ్ పెట్టారు. శ్రీకుమార్ గారు ఒక పాట పాడండి మీరు.
శ్రీకుమార్ గారు. శ్రీకుమార్ గారు. జై బాబా అండి. జై బాబా. జై జై బాబా. జై బాబా. प्रभु मैं चरणन प्रभु मैं चरणन కట్ అవుతోంది శ్రీకుమార్ గారు. ఓకే. హలో. छोड़ न जा जगत है जा मैं तुझको सुख लगत है वहाँ बिन कुछ नहीं चाहूं प्रभु मैं चरण न छोड़ न जाऊं तुम जस राखो तैसे रहूं मैं तुम जस राखो तैसे रहूं मैं तुम बिन नहीं चाहूं कुछ मैं तुम बिन नहीं चाहूं कुछ मैं तुमको छाऊं तुमको गाऊं तुमको छाऊं तुमको गाऊं तुम पर बलि बलि जाऊं प्रभु मैं चरण न छोड़ न जाऊं तुम्हारी आज्ञा धरू सिर ऊपर टूट पड़े फिर जग में ऊपर तुम्हारी आज्ञा धरू सिर ऊपर टूट पड़े फिर जन में ऊपर मेहर मेहर रटु निरंतर महेर मेहर रटु निरंतर मन में छवि चबाऊं मन में छवि बसाऊं प्रभु मैं चरण न छोड़ न जाऊं जा मैं तुझको सुख लगत है वहाँ बिन कुछ नहीं चाहूं माता पिता गुरु शाखा तुम ही हो माता पिता गुरु शाखा तुम ही हो तुम प्रीतम परमेश्वर तुम हो तुम प्रीतम परमेश्वर तुम हो मधुसूदन आंधी हो प्रलय हो दामन धर के राहूं दामन धर ही राहूं प्रभु मैं चरण न छोड़ न जाऊं जा मैं तुझको सुख लगत है वहाँ बिन कुछ नहीं चाहूं प्रभु मैं चरण न छोड़ न जाऊं జై బాబా అండి జై బాబా అందరికి జై బాబా. శ్రీకుమార్ గారు చక్కటి మధుసూదన్ పాట వినిపించారు మీరు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏదేమైనా కూడా ప్రభు చరణాన్ని వదిలే పని లేదు. అది అంత చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. అయితే బాబా వాణి ఏంటంటే
నీవు రాజభవనంలో ఉండి ఉల్లాసమయ జీవితం గడపడం ఒక కళ. అలాగే పులి నీ మీద పడుతుందని చూడడం కూడా కలే, కానీ నీవు నిద్ర లేచిన తర్వాత మాత్రమే నీకు అది కళ అని తెలిసింది. ఒకటి మంచి కళ, ఒకటి రెండవది చెడ్డ కళ, కానీ రెండు కళలే. పులి నీ మీద పడడం జరగలేదు కాబట్టి అది అసత్యం. ఆ విధంగా రెండు కళలు అసత్యమే అని బాబా మాటలు చెప్తా ఉన్నారు. అప్పుడు నెక్స్ట్ మనకి మహాలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి. మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారు ఉన్నారా? మహాలక్ష్మి గారు, జై బాబా, అన్మ్యూట్ చేసుకుంటారా? విజయలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి. ఓకే అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. బాదలే సౌఖ్యము భక్తి మార్గంబులో సహనమే కవచము స్మరణయే సంపద. బాదలే సౌఖ్యము భక్తి మార్గంబులో సహనమే కవచము స్మరణయే సంపద. బాదలే సౌఖ్యము భక్తి మార్గంబులో తపన అవుతుంది తగినంత ఆధారము. చపలమవుతుంది మనసంత అధికాయము. తపన అవుతుంది తగినంత ఆధారము. చపలమవుతుంది మనసంత అధికాయము. వీణులకు సోకు ఒక రోజు సంగీతము. వీణులకు సోకు ఒక రోజు సంగీతము. నిద్రహారాలు మరిపించే ఆ గీతము. నిద్రహారాలు మరిపించే ఆ గీతము. బాదలే సౌఖ్యము భక్తి మార్గములో కనులు వెతికేను కనలేని సత్యంబును. కడకు కనలేక విసిగేను నిత్యంబును. కనులు వెతికేను కనలేని సత్యంబును. కడకు కనలేక విసిగేను నిత్యంబును. మరణము కోరు మనసార కాలంబులో. మరణమును కోరు మనసార కాలంబులో. శ్రవణమే తప్పగతి లేని శస్త్రంబును. శ్రవణమే తప్పగతి లేని శస్త్రంబును. బాదలే సౌఖ్యము భక్తి మార్గంబులో పంచ ప్రాణాలు తప్పేను స్వాధీనము. సంచితాలన్నీ కప్పేను ఆనందము. పంచ ప్రాణాలు తప్పేను స్వాధీనము. సంచితాలన్నీ కప్పేను ఆనందము. ఆత్మ ఆనాడే అవుతుంది ఆరాధ్యము. ఆత్మ ఆనాడే అవుతుంది ఆరాధ్యము. మెహరు శ్రీ నేడు శోధించే ఆ మార్గము. మెహరు శ్రీ నేడు శోధించే ఆ మార్గము. బాదలే సౌఖ్యము భక్తి మార్గములో సహనమే కవచము స్మరణయే సంపద. బాదలే సౌఖ్యము భక్తి మార్గములో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా నుమ్మల గారు. అందరూ జై మెహర్ బాబా. థ్యాంక్స్ అండి. జై బాబా. జై బాబా. చక్కటి శ్రీనివాసరావు గారి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే కానీ మొదటి కళ యొక్క ప్రభావాన్ని నీవు గమనించావా అని అడుగుతున్నారు.
ఆ కలగంటూ నీ వెంటే ఆనందాన్ని పొందుతూ అదే కళను మరీ మరీ కొనసాగించాలని కూడా అనుకున్నావు. కానీ రెండవ కళ భయంకరమైంది కావడం వల్ల తక్షణం నీవు మేల్కొన్నావు. నీవు మేల్కొన్న తర్వాత రెండు కూడా కళలు అని కనుగొన్నావు. దాని తర్వాత కళలోని కళ అనేది ఏంటో చెప్దాము. మహాలక్ష్మి గారు రెడీగా ఉంటే పాట పాడండి. మహాలక్ష్మి గారు ఉమా గారు మీరు రెడీగా ఉంటే పాడేయండి. తర్వాత అది మళ్ళీ రీడింగ్ అయిన తర్వాత ఈ మహాలక్ష్మి గారు వచ్చారా మీరు పాడు. తర్వాత ఉమా గారు రెడీగా ఉండాలి. అన్మ్యూట్ అవ్వట్లేదా? జై బాబా. జై బాబా. వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుంది. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. కరుణాంతరంగుని కనులారగాంటే అదనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణాంతరంగుని కనులారగాంచే అదనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో యుగ యుగాల విశ్వమంతా వెలయుచుండే సత్యమొకటే యుగ యుగాల విశ్వమంతా వెలయుచుండే సత్యమొకటే వివిధ నామా రూపములలో వివిధ నామా రూపములలో గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణాంతరంగుని కనులారగాంచే అదనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణలేని కలియుగాన కరుణతానై వెలసియున్న కరుణలేని కలియుగాన కరుణతానై వెలసియున్న మెహరు దేవుని మేలు కొలుపులో మెహరు దేవుని మేలు కొలుపులో గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణాంతరంగుని కనులారగాంచే అదనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా అండి. మరొక ఆణిముత్యాన్ని అందించినందుకు పాట మీకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఆలకించు. ఈ సృష్టి అంతా ఒక కళ. ఆ కళలోనే ఆత్మ చైతన్య పరిణామం యొక్క 7 సామ్రాజ్యాలు, ఆత్మ చైతన్య అంత పరిణామము ఒక 7 సామ్రాజ్యాలు కూడా ఉన్నవి. కానీ ఈ ఆత్మ చైతన్యం యొక్క పరిణామమునకు సంబంధించిన 7వ సామ్రాజ్యం అనుభవించే వరకు నీవు కళ కంటూనే ఉంటావు. ఆత్మ చైతన్య పరిణామం యొక్క 7 సామ్రాజ్యాల ద్వారానే నీవు స్థూల కళను కంటావు.
అంటే ఈ స్థూల ప్రపంచంలో ఎప్పుడైతే నీవు ఆత్మ చైతన్యం యొక్క అంత పరిణామంలోనికి ప్రవేశిస్తావో అప్పుడు సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన కళను కంటావు. ఈ కళ కూడా చాలా సున్నితమైనది. ఆ తర్వాత మనో ప్రపంచానికి సంబంధించిన కళ కనడం జరుగుతుంది. ఇది ఇంకా సున్నితమైన కళ. ఆ తర్వాతనే ఆత్మ చైతన్యం యొక్క అంత పరిణామంకు చెందిన 7వ దశలో నీవు భగవత్ అనుభూతిని పొందుతావు. అంటే 7 దశలు దాటి కానీ భగవత్ అనుభూతిని పొందలేము. ఈ లోపల సూక్ష్మ చైతన్యంలో ఉంటూనే అసలు మనం ఉన్న సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినంతా కూడా ఒక పెద్ద కళ అనుకుంటే, దాని తర్వాత మనకి ఇంకా సున్నితమైన కళ ఉంటుంది. అది స్థూల శరీరంతో ఉన్నప్పుడు ఇదంతా కూడా ఒక కళ. అక్కడి నుంచి సున్నితమైన సూక్ష్మ ప్రపంచంలోకి తర్వాత మళ్ళీ అంతకన్నా సున్నితమైనటువంటి మనో ప్రపంచానికి సంబంధించిన కళ కనడం జరుగుతుంది. ఈ 2 కళలు అయిపోయిన తర్వాత మనము వివిధ దశలు అక్కడే జరుగుతాయి ఆ 2 కళల్లోనూ. అప్పుడు 7వ దశలో భగవత్ అనుభూతిని పొందుతాము. బేసిక్గా ఇది కళ గురించి ఉంది కాబట్టి దైవానుభూతికి సృష్టి అనేది కళ తప్పనిసరి ఎందుకు అయింది అనేది ఈ భగవత్ వచనంలో చెప్పినవి ఆయన మళ్ళీ అక్కడ చెప్పడం జరిగింది. అది మనకి అప్పారావు గారు ఈ వ్యాసం రూపంలో అందించారు. జై బాబా. ఇప్పుడు ఉమా గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట. అదే నా జన్మ జేయమంట. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట. అదే నా జన్మ జేయమంట. ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో అవగతమాయెను అందునకు. అన్యము నాకింకా ఎందులకు. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట. అదే నా జన్మ జేయమంట. దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమబాపి. బాసటగా నిలచి ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట. అదే నా జన్మ జేయమంట. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తానియోగించెను. ప్రేమని తెలియని ఎద నిండా ప్రేమను పంచెను వెనకుండి. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట. అదే నా జన్మ జేయమంట. తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా క్షణికమైన ఏ కోరికలేలా ఇహమున నాకింకా మనుగడయేలా. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే
మెహే చరణ సేవయంట అదే నా జన్మ చేయమంట అదే నా జన్మ చేయమంట. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఉమారాణి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. మరొక ఆణిముత్యం శ్రీనివాసరావు గారి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. రోజుకు ఒక్కసారైనా కనీసం మనం ఈ పాటను గుర్తు చేసుకుంటే మన మనసుకి ఎంతో ఆనందంగా హాయిగా ఉంటుంది. కోటి దేవతలు వచ్చి మన ముందు క్యూ కట్టినా కూడా మన ఓటు ఎప్పుడు బాబాకే. అది బాబా జన్మ ధన్యం అయిపోతుంది బాబా అని తలుచుకుంటే. ఆయన మన్నించుకున్నందుకు మనం ఆయనకి ఎన్నిసార్లు ఏ విధంగా కృతజ్ఞత చెల్లించుకున్నా కూడా అది మనకి చాలా తక్కువ. జై బాబా. అయితే ఆ విధంగా నీవు నెక్స్ట్ నాగమణి గారు రెడీగా ఉండాలి. ఆ విధంగా నీవు కనే ప్రతి కళ కూడా ఒక కళలో మరొక కళగా గుర్తించవలను. నీవు నిద్రలో కనే కళ స్థూల కళలో మరొక కళ మాత్రమే. అంటే ఈ స్థూల ప్రపంచంలో మనం ఉన్నదంతా ఒక కళ అనుకున్నట్లయితే ఆ స్థూల ప్రపంచంలో మనకు కలిగే కళ కూడా ఇంకొక కళ మాత్రమే. ఈ కళలోని కళ నుండి నీవు మేల్కొన్నప్పుడు నీవు స్థూల కళలో ఉన్నట్లు గ్రహిస్తావు. ఈ స్థూల కళ వివిధ రూపాలకు సంబంధించినది. సూక్ష్మ కళ శక్తియుక్తమైన సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినదై ఉంటుంది. అదేవిధంగా మనోకళ మనో ప్రపంచానికి సంబంధించి మాత్రమే ఉంటుంది. అంటే గ్రాస్, సర్కిల్, మెంటల్ వరల్డ్స్ గురించి చెప్తున్నారు. ఈ మనోకళ నుంచి నీవు మేల్కొన్నప్పుడు మాత్రమే భగవంతుడిని కనుగొంటావు. అప్పుడే సృష్టి అనే కళ సమాప్తం అవుతుంది. ఈ సృష్టి అంతా ఒక కళ అనుకున్నట్లయితే మనం భగవంతుడి దరి చేరినప్పుడే కనుక్కున్నప్పుడే ఈ కథ మొత్తం ఈ కళ మొత్తం సమాప్తం అవుతుందని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే నీవు భగవత్ అనుభూతిని పొంది మరలా కలగనే అవసరం ఉండదు. భగవంతుడు అనే సత్య పదార్థంలో మేల్కొంటకు ఈ సృష్టి అనే కళ అవసరమే. అది టైటిల్ కి ఇప్పుడు వచ్చారు ఆయన. సృష్టి అనే కళ ఎందుకు అవసరం మనకి అంటే అది భగవంతుడు అనే సత్య పదార్థం ఉందని కనుక్కోవడానికి. ఈ సృష్టి అనే కళ లేకపోతే సత్య పదార్థాన్ని అంటే భగవంతుడిని అది సత్య పదార్థం అని ఎలా తెలుసుకొనగలవు? ఈ సత్య పదార్థ చైతన్యం కలుగుట కొరకే సృష్టి అనే ఈ కళ ద్వారా నీవు ప్రయాణించాలి. కాబట్టి సృష్టి అనేది ఒకటి అవసరము. అందులో అది ఒక పెద్ద కళ అనుకుంటే ఆ కళలోని కళలు కూడా మనకి సంస్కారాలు చెల్లించుకోవడానికి అది కూడా అవసరం అవుతుంది. జై బాబా. నాగమణి గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీచే. అందరికీ జై బాబా అండి. దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాక భయమని నీతో చెలిమి మాక భయమని నీ స్మరణమునే చేసితిమి నీ స్మరణమునే చేసితిమి దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు మోహములో బడి జీవించునప్పుడు అహము నాలో నర్తించునప్పుడు మోహములో బడి జీవించునప్పుడు అహము నాలో నర్తించునప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించునప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించునప్పుడు
సాయము చేయుము దారిని మార్చుము సాయము చేయుము దారిని మార్చుము దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు చేసిన పాపము గత జన్మ ఫలితము పశ్చాత్తాపము చెందిన సఫలము చేసిన పాపము గత జన్మ ఫలితము పశ్చాత్తాపము చెందిన సఫలము మాకు అందించు ఆ దివ్య సహనం మమ్ము నడిపించు నీ దరికి పయనం మాకు అందించు ఆ దివ్య సహనం మమ్ము నడిపించు నీ దరికి పయనం మేహరు బాబా ప్రేమవతారా మేహరు బాబా ప్రేమవతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు తెలుసుకున్నాము జీవన సత్యము బ్రతకాలని ఉంది నీకై నిత్యము తెలుసుకున్నాము జీవన సత్యము బ్రతకాలని ఉంది నీకై నిత్యము వేడుచున్నాము నీ దివ్య చరణము పాడుచున్నాము నీ ప్రేమ గీతము వేడుచున్నాము నీ దివ్య చరణము పాడుచున్నాము నీ ప్రేమ గీతం మేహరు బాబా మౌనవతారా మేహరు బాబా మౌనవతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి ఉమారాణి గారు జై బాబా జై బాబా అండి చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు జై బాబా ఇది అయిపోయిన తర్వాత ఈ కొద్దిగా చదవడం అయిన తర్వాత డిఆర్కే శ్రీని గారు రెడీగా ఉండాలి అయితే ఇదంతా కళ అని చెప్తా ఉన్నారు మనం చాలా నిదానంగా వెళ్దాము మనకి బాగా అర్థమవుతుంది ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనుకొని తీసుకున్నానండి నేను ఈ సృష్టి అనే కళ ఏ విధంగా ఉంటుందంటే నీవు మానస సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఈ కళలో తాదాప్యం చెంది దాన్ని కొనసాగించాలని కోరుకుంటావు కానీ ఇప్పుడు పులి నీ మీద పడుతుండగా నీవు నిద్ర నుంచి మేల్కొన్నావు అప్పుడు నీవు స్థూల కళ నుంచి మాత్రమే మేల్కొన్నావు సృష్టి అనే కళ మాత్రము నీకు కళ అని తెలియకుండానే కొనసాగుతుంది నీవు మేల్కొన్నప్పుడు మాత్రమే నీకు కళ అని తెలిసింది దాని గురించి మరలా నువ్వు కొడతారా అది తింటారా మీకు తినాలందా కోణంలో ఉన్నప్పుడు వేసిన పరుపు తినాలందా కొట్టాలి నేను అవుతారా పళ్ళని పోతాయని భయపడ్డా నీ మీద పడుతున్నప్పుడు బాబాయ్ ఉన్న పళ్ళని ఎందుకు పోగొట్టుకోవాలి నిజానికి ఈ విధంగా ఆలోచించడం కూడా సృష్టి కళలో భాగం అని నీకు తెలియదు అంటే ఇదంతా ఇప్పుడు జరుగుతున్నదంతా కళ మన కళ్ళ ముందు కనిపించేదంతా కళ ఈ సృష్టి మొత్తము కళ అనుకోవడానికి మన మనసు అంగీకరించదు కానీ అది తప్పనిసరి అంటున్నారు బాబా ఈ కళలో ఉంటే తప్ప ఈ సృష్టి అనే కళలో మనం ఉంటే తప్ప అన్ని దశలు దాటుకుని భగవంతుని చేరడము కుదరదు అందుకని ఈ సృష్టి అనే కళ తప్పనిసరి అని అనుకోమంటున్నారు ఒక రోజు కాకపోతే ఒక రోజుకు మీకే తెలుస్తుందని కూడా బాబా అనేక సార్లు చెప్పారు ఇది చదువుకోవడం వల్ల మనకి
భయంకరంగా ఉందండి ఇదంతా అన్నారు మొన్న ఒక అతను. మనం ఎండిఎఫ్ లో మార్నింగ్ మాట్లాడుతుంటే అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు కదా, భయపడకూడదండి దేనికి, ఇది భయపడడానికి ఇచ్చింది కాదు బాబా. మనకి ఏం జరుగుతుంది అసలు, ఈ సృష్టి ఏంటి, ఈ గందరగోళం అంతా ఏంటి అని తెలుసుకోవడానికి కేవలం మన జ్ఞానం కోసం బాబా చెప్పిందే కానీ మన భయపడమని మాత్రం కాదు. అట్లానే ఇది ఇంపార్టెంట్, తెలుసుకుంటే మంచిది అన్న విధంగా చెప్పారు. కాబట్టి మనం దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. జై బాబా. శ్రీను గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ కలవు కలవను వారి కలల నీడేచగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు గడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తోంది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనము నిచ్చుని నీ ప్రేమ. కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును వసగు నీ ప్రేమ. చర్మ చక్షువులు నిన్ను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చే నీ ప్రేమ. ప్రేమించలేని మా అసమర్థతను ఎరిగి వెన్నంటి రక్షించే నీ ప్రేమ. నీ నామస్మరణతో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ. నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గలములలో నింపింది నీ ప్రేమ. మెహర శ్రీ హృదయాన సత్యమును నెలకొల్పి గీతాలు వ్రాసింది నీ ప్రేమ. పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. ప్రేమ గురించి తెలియజేస్తూ చాలా చక్కటి పాటని అందించారు, అందుకు మీకు ధన్యవాదాలు. మెహర్శ్రీ పాట అనుకుంటాను ఇది, చాలా చక్కగా పాడారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. దీని తర్వాత రజనీ రెడీగా ఉండాలి. అయితే యథార్థంగా చెప్పాలంటే ఒకే ఒక భావన ఉంది, అది విభజింపరానిది. ఆ విభజింపరాని భావన ఏమిటో తెలుసా? నేను భగవంతుడను. నీవు అనేక ఆలోచనలు ఉన్నాయంటే నీవు కలగంటున్నావు అని తప్పక తెలుసుకోవాలి అని బాబా చెప్తున్నారు. ఎన్ని బాబా మాటలు మనకి. ఈ ఆలోచనలన్నీ మంచైనా చెడ్డైనా అవన్నీ కళ మాత్రమే, మరియు సృష్టి కళలో భాగమే. సృష్టి అనే కళలో భాగమే ఈ మంచి చెడు అన్నీ కూడా. కళలను నీవు కొన్నిసార్లు ఇష్టపడవచ్చు, కొన్నిసార్లు ఇష్టపడకపోవచ్చు. ఆ కళలు నీకు సంతోషాన్ని ఇస్తే నీవు ఆనందిస్తావు, బాధనిస్తే ఇష్టపడవు. నిజానికి ఆ రెండు కళలే అనే సత్యాన్ని నీవు గమనించవు. ఆ రెండు కళలే అనే సత్యాన్ని నీవు గమనించవు. మంచి చెడు అనేవి అసత్యాలు. అందుకనే ఈ సుదీర్ఘమైన కళ నుండి నీవు మేల్కొనాలి. అది బాబా మాటలు మనకి ఆయన వ్యాసం ద్వారా వింటున్నాం. జై బాబా. జై బాబా. రజని. జై బాబా అండి. జై బాబా. మంచి పాట పాడండి మీరు. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరే దైవం మెహరే సల్వం అని భావించిన మహానుభావుడా
ఆనందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం అహమును విడచి ఇహమును మరచి అహమును విడచి ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి ఇచ్చకు వదలి ఇచ్చకు వదలి నెహరుని తన చుటే మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం కష్ట సుఖములు కలిమిలేములు కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మముల బంధములే ఇచ్చకు వదిలి ఇచ్చకు వదిలి నెహరుని తల చుటే మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం నిత్య జీవితమున బాధ్యత మరువక నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుట మాధవ సేవని మెహరుని తల చుటే మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన ఆనందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి కుమారణి గారు. జై బాబా రజని చక్కటి పాట వినిపించారు. మెహరే మెహరే తల్లియు మెహరే తండ్రి అంటూ జై బాబా. బాబా వాంఛితాన్ని సుదీర్ఘమైన కళ నుండి నిజమైన మేల్కొల్పు అంటే ఏంటో బాబా చెప్తా ఉన్నారు. అసలు ఈ కళ ఏంటి, కళలు ఎందుకు వస్తాయి ఏంటి, అదంతా ఇప్పటి వరకు చెప్పారు. కళలో కళ అనుభవిస్తున్నాం మనమని. ఈ సృష్టి అనే కళ నుంచి మానవాళిని మేల్కొనడమే నా పని. ఎందుకంటే మానవాళి భౌతిక ప్రపంచాన్ని విడనాడలేక ఈ కళ నుండి మేల్కొనడానికి ఇష్టపడరట. కష్టాల్లో సుఖాన్ని ఆశిస్తూ ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండాలని కోరుకుంటారు. భౌతిక ప్రపంచం అనే ఈ కళ నుండి మేల్కొనడం మానవాళికి చాలా కష్టమే కాకుండా అసాధ్యం కూడా. స్థూల చైతన్యంలోని సుఖ దుఃఖాలు కళ మాత్రమే, అది అసత్యమైన కళ. ఈ కళ నుండి ప్రతి ఒక్కరూ మేల్కొని తీరాలి. అలా మేల్కొల్పడానికే నేను వచ్చానని బాబా పదే పదే మనకి చెప్తూ ఉన్నారు. రమణమ్మ గారు మీరు ఒక పాట పాడండి ఇప్పుడు. జై బాబా. జై బాబా అండి ఉమారాణి గారు, అందరికి జై బాబా. జై బాబా. నెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా. వెరువకన బాధ్యతలు
స్వీకరించాలి. నేర్పు మీరగ విధులు నిర్వహించాలి. వెరువకను బాధ్యతలు స్వీకరించాలి. నేర్పు మీరగ విధులు నిర్వహించాలి. మనసులో మేహేరు మెదులుచుండాలి. మనసులో మేహేరు మెదులుచుండాలి. నడిపేది తాననే భావముంచాలి. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా? తెలిసి నీ జీవనము మలచుకున్నావా? కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి మెహరేచ్ఛగావాని స్వీకరించాలి. కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి మెహరేచ్ఛగావాని స్వీకరించాలి. ప్రతి పరిస్థితి యందు మెహరే ఉంచెనని, ప్రతి పరిస్థితి యందు మెహరే ఉంచెనని వినయమున అతనికి అర్పణము కావాలి. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా? తెలిసి నీ జీవనము మలచుకున్నావా? సర్వజీవులయందు సమవర్తి ఆతడని అవగాహనమునొంది సేవలే చేయాలి. సర్వజీవులయందు సమవర్తి ఆతడని అవగాహనమునొంది సేవలే చేయాలి. పరుల సేవలు చేసి పరమార్థమందాలి. పరుల సేవలు చేసి పరమార్థమందాలి. ప్రియతము నీచకు అంకితము కావాలి. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా? తెలిసి నీ జీవనము మలచుకున్నావా? అనునిత్యమానామా స్మరణ చేసెడి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు. అనునిత్యమానామా స్మరణ చేసెడి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు. అటివారలే తనను చేరునన్నాడు. అటివారలే తనను చేరునన్నాడు. దివ్యాధికారమున తెలిపినానన్నాడు. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా? తెలిసి నీ జీవనము మలచుకున్నావా? జై బాబా అండి. రాణి గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. రమణమ్మ గారు చక్కటి మై విష్ గురించి తెలుగులో తెలియజేస్తూ మంచి పాట వినిపించారు. మరొకసారి మీరు ఆయన్ని గుర్తు చేశారు. జై బాబా. ఇది అయిన తర్వాత కొంచెం రీడింగ్ అయిన తర్వాత సీత గారు రెడీగా ఉండాలి. నీవు మేల్కొని ఉన్నానని అనుకుంటున్నావు. బాబా చెప్తున్న మాటలు ఇవన్నీ. నీవు మేల్కొని ఉన్నానని అనుకుంటున్నావు.
ఆ పని ఈ పని చేస్తున్నావు, ఎన్నో పనులు చేస్తున్నావు. నిజానికి ఇదంతా కూడా ఒక కలే. సత్యం నిలకడైంది, అది చలించదు. నీవు నీ ఆలోచనలో కదలాడుతూ కలలు కంటున్నావు. నీవు సత్యాన్ని కనుగొనాలంటే నిలకడగా ఉండాలి, ఆలోచన రహితంగా ఉండాలి. సత్యాన్ని కనుగొనడానికి కదలిక లేకుండా ఒక చోట కూర్చుంటే చాలని అనుకుంటున్నావు. కానీ నీవు ఒక స్థానంలో కూర్చుని ఉన్నా ఇది కూడా అసంభవమే. నీ మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఆ విధంగా నీవు చెలిస్తున్నావు. ఈ కదలిక నుండి విముక్తి పొందాలంటే కోరికలు, ఆలోచనలు, వ్యామోహాలు, బంధనాల నుండి నీవు విడుదలవ్వాలి. ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం ఉన్న నీ మనసులోని అతి చిన్న ఆలోచన ఉన్నంత వరకు నీవు చెలిస్తూనే ఉంటావు. సత్య పదార్థ ఉనికిని కనుగొనలేవు. జై బాబా. సీత గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అండి. జై ఊపిరి కన్నా చేరుబట ఊహాతీతుడు తానట. ఊపిరి కన్నా చేరుబట ఊహాతీతుడు తానట. ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తానట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట. ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట. మేల్కొల్పుటకే వచ్చినట మేల్కొల్పుటకే వచ్చినట. అందుకే మౌనం మూనెనట. ఊపిరి కన్నా ఆదిడు తానట. చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట. మిథ్యానుభవములు తొలగునట మిథ్యానుభవములు తొలగునట. దివ్యానుభవములే కలుగునట. ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తానట. తేజోమయం రూపమట తేజో విలసిత ఊహాతీతుడు తానట. ఉన్నతులకు ఉన్నత ఉన్నది మాత్రం తానట. ఊపిరి కన్నా చేరువట ఆతీతుడు తానట. అవతార్ మెహర్ బాబా అందరికి సేవ.
థ్యాంక్ యూ సీత గారు, చక్కటి పాట వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇది ఒక 4 లైన్లు మాత్రం ఉందండి. ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ ఎవరది జాయిన్ అయ్యారు, జయశ్రీ గారు ఒక చిన్న పాట పాడితే ఆ తర్వాత మనము ప్రార్థనలో కంటిన్యూ చేసుకుందాం. మానవాళి భగవంతుని విస్మరించి భౌతిక ప్రపంచంతో ముడిపడి ఉన్నప్పుడు మాయా నాటకం చాలా శక్తివంతమవుతుంది. ఈ భౌతిక ప్రపంచం అనే స్వప్నావస్థ యొక్క ఎరుకను తెలియజేయటకు నేను ఈ భూమి మీదకు రావాల్సి ఉంటుంది. అందుకని నేనేం చేయాలి? ఈ ప్రాపంచిక కళ నుండి మానవాళిని మేల్కొల్పడానికి, అంటే బాబా ఏం చెయ్యాలి అని తనే ప్రశ్నించుకొని మనకి జవాబు చెప్తున్నారు. ఈ ప్రాపంచిక కళ నుండి మానవాళిని మేల్కొల్పడానికి నేను అనేక విధానాలు ఉపయోగిస్తాను. మంచి కళ అసత్యమే, చెడ్డ కళ అసత్యమే, ఎందుకంటే 2 కళలే కాబట్టి. ఈ విధంగా మాయకు చెడ్డ కళలను సృష్టించే రీతిలో బలోపేతం చేస్తాను. తర్వాత మనిషి కళని తెలుసుకుంటాడు. మాయ ఈ కళను ఎలా సృష్టిస్తుంది? వరదలు, కరువు కాటకాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడము, అతి భయంకరమైన వ్యాధులు, యుద్ధాలు, అనేక విపత్తుల ద్వారా చెడ్డ కళలు సృష్టించబడతాయి. ఇవన్నీ కూడా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అంతా దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నీవు సంతోషంగా ఉన్నప్పుడు ఆ దైవ నిర్ణయం నీకు ఆనందకరమే. కానీ కొన్ని సంఘటనలు నీకు దుఃఖం కలిగిస్తే అది కూడా దైవ నిర్ణయం అనే విషయం నీవు విస్మరిస్తావు. ఎందుకంటే ప్రతి సంఘటన అది ఆనందభరితమైన, దుఃఖభరితమైన దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఈ యథార్థాన్ని బాబా మన్ని తెలుసుకోమని చెప్తున్నారు. జై బాబా అండి. ఇప్పుడు జయశ్రీ గారు ఉన్నారు. జయశ్రీ గారు చిన్న పాట పాడిన తర్వాత మనము ప్రేయర్స్ లోకి వెళ్దాం. జై బాబమ్మ. జై అవతార్ మెహర్ బాబా కీ జై. ఆనంద నందనుడు శ్రీ మెహరు బాబా ఆనంద రూపమున అరుదించిరాగా, ఆనంద రూపమున అరుదించిరాగా. ఆనంద పరవశులు అయినారు జనులు, ఆనంద పరవశులు అయినారు జనులు. ఆనంద తేజాన్ని వీక్షించినంత ఆనంద నందనుడు శ్రీ మెహరు బాబా, ఆనంద నందనుడు శ్రీ మెహరు బాబా ఆనంద రూపమున అరుదించిరాగా, ఆనంద రూపమున అరుదించిరాగా. ప్రేమలో ఆనందముందన్న ప్రభువు, ప్రేమలో ఆనందముందన్న ప్రభువు, ప్రేమించుటే తనకు ఆనందమనెను. ప్రేమలో ఆనందముందన్న ప్రభువు, ప్రేమించుటే తనకు ఆనందమనెను. ఆనందమును కోరు ప్రేమికుల హృదిలో, ఆనందమును కోరు ప్రేమికుల హృదిలో నిలిచాడు శాశ్వతానందునిగ బాబా, నిలిచాడు శాశ్వతానందునిగ బాబా. ఆనంద నందనుడు శ్రీ మెహరు బాబా, ఆనంద నందనుడు శ్రీ మెహరు బాబా ఆనంద రూపమున అరుదించిరాగా, ఆనంద రూపమున అరుదించిరాగా. సేవయే ఆనందమని తెలిపి భువిలో, సేవయే ఆనందమని తెలిపి భువిలో, సేవించుటే సత్య ఆనందమనెను. సేవయే ఆనందమని తెలిపి భువిలో, సేవించుటే సత్య ఆనందమనెను. సేవలో ఆనందమును చూచువారి, సేవలో ఆనందమును చూచువారి హృదిలోనే ఆనంద తాండవమునాడే, హృదిలోనే ఆనంద తాండవమునాడే. ఆనంద నందనుడు శ్రీ మెహరు బాబా, ఆనంద నందనుడు శ్రీ మెహరు బాబా ఆనంద రూపమున అరుదించిరాగా, ఆనంద రూపమున అరుదించిరాగా. స్నేహమే ఆనందమని తెలిపి మనతో, స్నేహమే ఆనందమని తెలిపి మనతో స్నేహాన్ని చేశాడు ఆనందముగనే,
స్నేహమే ఆనందమని తెలిపి మనతో స్నేహాన్ని చేశాడు ఆనందముగనే. ఆనందనందనుని స్నేహానుబంధం, ఆనందనందనుని స్నేహానుబంధం, ఆనందధామముకు అనువైన మార్గం, ఆనందధామముకు అనువైన మార్గం. ఆనందనందనుడు శ్రీ మెహరు బాబా, ఆనందనందనుడు శ్రీ మెహరు బాబా, ఆనంద రూపమున అరుదెంచి రాగా, ఆనంద రూపమున అరుదెంచి రాగా. మెహర్ శ్రీ మెహరన్న నామం నందు, మెహర్ శ్రీ మెహరన్న నామానందం, మెహరు దాసునికి సాధనానందం, మెహరు మెహరన్న నామమానందం, మెహరు దాసునికి సాధనానందం. ఆనందనందనుని స్మరణయే అందం, ఆనందనందనుని స్మరణయే అందం. ఆనంద మార్గమున నామమే సత్యం, ఆనంద మార్గమున నామమే సత్యం. ఆనందనందనుడు శ్రీ మెహరు బాబా, ఆనందనందనుడు శ్రీ మెహరు బాబా, ఆనంద రూపమున అరుదెంచి రాగా. ఆనంద పరవశులు అయినారు జనులు, ఆనంద పరవశులు అయినారు జనులు. ఆనంద తేజాన్ని వీక్షించినంత ఆనందనందనుడు శ్రీ మెహరు బాబా, ఆనందనందనుడు శ్రీ మెహరు బాబా, ఆనంద రూపమున అరుదెంచి రాగా, ఆనంద రూపమున అరుదెంచి రాగా. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. జయశ్రీ గారు థ్యాంక్ యూ. మంచి పాట వినిపించారు శ్రీనివాసరావు గారిది. మీకు ధన్యవాదాలు. జై బాబా. సత్యవతి గారు, సత్యవాణి గారు మీరు ప్రేయర్స్ చేస్తారా? జై బాబా అండి, చేస్తానండి. చేస్తారా? అయితే ప్రేయర్స్ చేయండి. ఆ తర్వాత నామం నేను చేస్తాను. 1 నిమిషం సైలెన్స్ ఉందాము. పుష్పలత హారతి ఇవ్వాల్సింది బాబాకి. జై బాబా. ప్రేయర్స్ మొదలుపెట్టి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the 3 worlds and also beyond the 3 worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar.
You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Beloved Meher Baba, bless us all so that in the stress and strain of daily life and fluctuations of our mind, we learn to relax slowly and wholeheartedly and float on the ocean of your love and call for your breath of God and your breeze of compassion and your wind of strength to flood into every fiber of our body and every corner of our mind and every space of our heart, to cleanse us of all our impurities and make us worthy of your love, of your obedience, of your service, and above all your pleasure. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, థ్యాంక్ యూ. జై బాబా. వెంకటేష్ గారు నామం చేస్తారా ఒక 2 నిమిషాలు? వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నామం చేస్తారా? జై బాబా. వెంకటేష్ గారు అన్మ్యూట్ చేసుకొని నామం చేయండి ఒక 2 నిమిషాలు. సరే, నామం చేసిన తర్వాత 1 నిమిషం సైలెన్స్, తర్వాత హారతికి పుష్పలత రెడీగా ఉండాలి. జై బాబా. సచిదానంద పరమానంద मेहर बाबा विज्ञानंद, सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, 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 सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, 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 सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद,
సచిదానంద పరమానంద मेहर बाबा విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు అందరం ఒక నిమిషం మౌనంగా బాబాని ధ్యానించుకుందాము. ఆ తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండాలి హారతికి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. పుష్ప. జై బాబా అక్క. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమాది గురు మహారతి గునుమాది గురు ఆది గురుడవు ఆది గురుడవు ఆదిశక్తివే అవతారుడవు మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమా ఆది గురు మహారతి గునుమా ఆది గురు ఆదేశ ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమాది గురు మహారతి గునుమాది గురు ఏరుచు ఏరుచి గణని సేవలో ఏరుచు ఏరుచి గణని సేవలో ఆరుచి గణని మముని సేవలో ఆరుచి గణని మముని సేవలో మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమాది గురు మహారతి గునుమాది గురు మండలిని కేటోలర్పణైరో మండలిని కేటోలర్పణైరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమాది గురు మహారతి గునుమాది గురు అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ప్రియతం మెహర్ ప్రభు की जय. అందరికి జై బాబా. ఉమాక్క జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. అందరికీ జై బాబా అండి. ఇంతటితో నేటి కార్యక్రమం ముగిసింది. బాబా సహకారంతో మీ అందరి సహకారంతో బాబా ఆశీస్సులతో ఈ ప్రోగ్రాము బాగా జరిగింది. ఇవాళ మరొక అవకాశం బాబా మనకి ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ పేరు పేరున జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.
అందరికీ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా.